మహాకృపద ఐశ్వర్యాన్ని బట్టి ఈ రోజున ఈ ప్రార్థన అందుకుంటాము. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి ఈ యూత్ రిట్రీట్ ఏర్పాటు చేయటం దేవుని సంకల్పం. అందుని బట్టి దేవుని ఎంతగా మహిమపరుస్తూ ఉన్నాను. ఈ మొదటి సెషన్లో దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో సుస్పష్టంగా మాట్లాడారు. మరి ఈ సెకండ్ సెషన్లో నా యొక్క సాక్ష్యాన్ని మీతో పాల్పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రస్తుతం మా పేరు స్టీఫెన్ అని చెప్పి అన్నది తెలుసు కదా. అయితే వాస్తవానికి ఆ పేరు కాదు, నా పేరు రామారావు. మా అమ్మగారు, మా నాన్నగారు వ్యవసాయదారు. నాన్నగారు 12 ఎకరాల రైతు, పాలేరు, మంచి పాడి పంటలతో పొందే కుటుంబం మాది. అయితే 3 అమ్మాయిలు, నేను ఒక్కడే. నాన్నగారు పంటలకు బలుగిచ్చేటువంటి వారు, దేవుడు ఎరిగినటువంటి వారు. ఇంకా అటువంటి దేవుని అందుకే ఎరగినటువంటి కుటుంబంలో పుట్టారు. 3 అమ్మాయిలు, నేను ఒకటే కాబట్టి కొంచెం కలిగిన కుటుంబం కాబట్టి చాలా అల్లాడుముద్దుగా నన్ను పెంచారు. నన్ను చాలా ఉన్నతమైనటువంటి చదువు చదివించాలి, చదివి గొప్ప ఉద్యోగస్తుడు కావాలి అన్నటువంటి తల్లి తండ్రి ఎలా ఆలోచిస్తారో ఆ ప్రకారంగా మా అమ్మగారు, నాన్నగారు దాని గురించి చాలా ఉన్నతంగా ఆలోచించారు. ఆలోచించి మాది పక్కా పల్లెటూరు వ్యవసాయదార కుటుంబం. అయితే నాకంటే మా అక్కగారు వివాహం అవటం, మా బావగారు ఏలూరు, మా జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరు జనరల్ హాస్పిటల్లో ఎన్ఎంఓలు చేసేవారు. ప్రభుత్వ ఉద్యోగం బాగా